హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఇంకా మెస్ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు వస్తుంది సాలరీ అనేది. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబులే. అండ్ 50 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ మీకు సెలక్షన్లో కేవలం 50 మార్కులకి ఎగ్జామ్ పెట్టేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేయబోతున్నారు. చాలా మంచి నోటిఫికేషన్, ఇంకా ఎవరికీ తెలియదు. మీకు అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే మనకి రీసెంట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగాలకి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కదా. సో మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారు, ఏ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి మీరు జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు, డెఫినెట్గా కింద కామెంట్లో అయితే మీరు కామెంట్ అయితే చేయండి. సో ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు సెలక్షన్లో కేవలం రిటర్న్ టెస్ట్ పెడతారు ఫస్ట్. అది 50 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. సో మీకు పెద్దగా కష్టమైతే ఉండదన్నమాట ఇందులో. మీకు ఎందుకంటే ఇక్కడ బేసిక్ మ్యాథ్స్ నుంచి 10 మార్క్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్క్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ జీకే నుంచి 5 మార్క్స్. తర్వాత మనకి సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్ అంటే మనకి పోస్ట్కి సంబంధించి రిలేటెడ్గా 25 మార్క్స్. కేవలం మీకు 50 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. ఇందులో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మీకు స్కిల్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు ఎటువంటి రికమెండేషన్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ప్యూర్లీ మనకి మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల్ని, ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఫైనల్ సెలక్షన్కి అయితే పిలవడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఈ యొక్క సిలబస్ ఏదైతే ఉందో జీకే, ఇంగ్లీష్, మ్యాథ్స్ 10th లెవెల్ కాకుండా కొంచెం మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ అయితే చేసేయచ్చు. మనకి ఇది పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. మనకి ఈసారి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ విధానంలో ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 June వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ డేట్లో మనము ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో దానికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్. ఇది మనకి రెగ్యులర్ బేసిస్ అనమాట. సో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇది. మనకి పే స్కేల్ చూడండి, ఇక్కడ లెవెల్ 2 ప్రకారం మీకు 19,900 నుంచి 63,000 వరకు జస్ట్ ఇది బేసిక్ పే మాత్రమే. సో దీంతో పాటు మీకు స్కూల్ వాళ్ళే ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా వాళ్ళదే. అండ్ మీకు ఇంకా ఏంటంటే డిఏ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఒకవేళ మీరు ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి మీకు 45,000 వరకు సాలరీ అనేది వస్తుందన్నమాట. సో ఏజ్ లిమిట్ కూడా చూడండి, ఇక్కడ 18 నుంచి 50 years వరకు అయితే ఏజ్ ఇచ్చారు. సో కాబట్టి చాలామందికి ఈ నోటిఫికేషన్ అనేది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ జస్ట్ మెట్రికులేషన్ పాస్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి అంటే మీరు ఎస్ఎస్సి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్లో అట్లీస్ట్ మినిమం 40 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అండ్ మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ అనేది మనకి కంపల్సరీ అయితే కాదు. జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి అండ్ మీ యొక్క టైపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు 10th క్లాస్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు టైపింగ్ స్కిల్స్ లేకపోయినా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ తర్వాతనే రిటర్న్ టెస్ట్ తర్వాతనే మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి
సో మీకు ఎటువంటి టైపింగ్ రాకపోయినా అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ తర్వాతనే ఫైనల్ సెలెక్షన్ చేస్తారు కాబట్టి సో మీరు తర్వాత మీకు కొంచెం టైం అయితే దొరుకుతుంది, ఆ టైం గ్యాప్లో మనము నేర్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి మెస్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీ ఉంది అండ్ ఇది రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది కూడా లెవెల్ 5 ప్రకారం ఈ యొక్క వేకెన్సీకి అయితే సాలరీ ఇస్తారు. లెవెల్ 2కి మనకి 45,000 వరకు వస్తాయి, లెవెల్ 5కి వచ్చేసి దాదాపుగా మీకు 55 నుంచి 60,000 మధ్యలో సాలరీ వస్తుంది. దీనికి బేసిక్ పే చూడండి 29,000 నుంచి 92,000 వరకు బేసిక్ పే ఇచ్చారు. దీన్ని కూడా మనకి 21 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి మీరు ఏదైనా క్యాటరింగ్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ మినిమం మీకు 5 ఇయర్స్ ఉండాలన్నమాట. చాలామంది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఏజ్ అనేది ఎక్కువగా ఉండి అక్కడిక్కడ ప్రైవేట్గా ఏదైనా హోటల్ నడిపించడం కానీ క్యాటరింగ్ చేయడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మెస్ మేనేజర్ పోస్ట్కి అయితే 10th పాస్ అయ్యి ఉండి మీకు క్యాటరింగ్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా క్యాటరింగ్ నడుపుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉండి సో దాన్ని మెస్ అకౌంట్స్కి సంబంధించి మెయింటైన్ చేసే అబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రం జస్ట్ 10th క్లాస్ అర్హత పెట్టారు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఏజీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2026 అనమాట. ఆ డేట్ కల్లా మీకు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు స్కూల్ వాళ్ళే మెస్సింగ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా చూడండి ఇక్కడ మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ రిబిలిటీ కేస్ అంటే మీరు ఆ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా విడిగా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా సో జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి మన సొంత రాష్ట్రాలకు కూడా మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ పోస్టింగ్ కూడా మీకు సౌత్ సైడ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈవెన్ మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మనకి రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. ఒక నోటిఫికేషన్కి మనము ఏ విధంగా అప్లై ఇచ్చాలి అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 300 అండ్ మిగతా ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాలి. మీరు డైరెక్ట్గా ఇక్కడ లింక్ పెట్టారు, మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి వెబ్సైట్ వీళ్ళ లింక్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఈ జాబ్కి సంబంధించి మనము పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకి అప్లికేషన్ అయితే పంపించాలి. పోస్టల్ అడ్రస్ కూడా మీకు గూగుల్ ఫామ్లో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సో దానికి మిగతా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు సైన్ పెట్టేసి ఫోటో అతికించేసి వాళ్ళు నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ గూగుల్ ఫామ్లో అడ్రస్ ఇచ్చారు, ఆ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. అండ్ అది అయిపోయిన తర్వాత గూగుల్ ఫామ్లో మీరు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసేస్తే సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే ఇక్కడ వాట్సాప్ ఛానల్లో అయితే మీరు ఆ యొక్క సంస్థకి సంబంధించి జాయిన్ అయితే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తారనమాట. సో ఇది మనకి సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి అయితే రావడం జరిగింది. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మన సౌత్ సైడే ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరికి అయితే మీరు ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మీకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ పాస్ ఉండి ఎక్కువ ఏజ్ ఉండి జాబ్స్ కోసం చూసేవాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, డైరెక్ట్గా వెబ్సైట్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.